మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి డైరీ ఫామ్ని ఎప్పుడూ కూడా హైజీనిక్గా మెయింటైన్ చేయాలండి. డైరీ ఫామ్ని హైజీనిక్గా మెయింటైన్ చేసినట్లయితే కొంతవరకు డైరీ ఫామ్లో పొదుగువాపులు రాకుండా తగ్గించుకోవచ్చు అండి. హైజీనిక్గా మెయింటైన్ చేసినప్పటికీ కూడా డైరీ ఫామ్లో కొన్ని డైరీ ఫాముల్లో పొదుగువాపు అనేది రావడం జరుగుతుంది పశువులకి. ఇలా పొదుగువాపు వచ్చినప్పుడు రైతులు లేట్ చేయకుండా వెంటనే వీళ్ళు వెటనరీ డాక్టర్ గారిని కలిసి మా పశువుకి ఇలా పొదుగువాపు వచ్చింది వెటనరీ డాక్టర్ గారు అని చెప్పేసి డాక్టర్ గారికి కానీ చెప్పినట్లయితే డాక్టర్ గారు పొదుగువాపు పశువుకు తగ్గడానికి యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ వాడి తొందరగా పశువుల్లో పొదుగువాపు అనేది తగ్గడానికి మంచి మెడిసిన్స్ అయితే వాడతారండి. పాలు తీసేటప్పుడు కూడా రైతులు చేతులు శుభ్రంగా కడుక్కొని నీట్గా పొదుగుని కడిగిన తర్వాత మాత్రమే రైతులు పాలు తీయాలని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను. ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పశువుల్లో పొదుగువాపు రాకుండా కొంతవరకు రైతులు తగ్గించుకోవచ్చండి. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతే రాజు కావాలి, అదే మన ఆశయం. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. జై జవాన్, జై కిసాన్.